ఇక వరదలపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని తమ ప్రభుత్వం ముందు చూపుతూ వ్యవహరించి గేట్ల మరమ్మతులు చేపట్టడం వల్లే కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వరద తాకిడి ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. పెన్గంగా నదికి వచ్చే వరదల శాశ్వత నివారణ చర్యలు చేపడతామని, వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందంటూ అన్నారు. పెన్గంగా నదిపై నిర్మించిన చెనాక కొరాటా బ్యారేజ్ కాలువల నిర్మాణం కోసం భూసేకరణ జరుపుతున్నామన్నారు. వరద విపత్తును కూడా బీఆర్ఎస్ నేతలు అనవసర ప్రార్థాంతం చేస్తున్నారంటూ ఉన్న మంత్రి శ్రీధర్ బాబుతో మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో వరద తాకిడి ప్రాంతాలను మంత్రి శ్రీధర్ బాబు పర్యటిస్తున్నారు. బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ఏదైతే వరదకు సంబంధించిన కారణాలపై కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు శ్రీధర్ బాబు గారు. శ్రీధర్ బాబు, చెప్పండి, ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి ఏంది, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఏంది? రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల, వరదల వల్ల నష్టం జరిగిన మాట మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. జరిగింది. ఖమ్మం కానీ, మహబూబాద్ కానీ, అటు ప్రక్కన ఉన్న నల్గొండ జిల్లాకు సంబంధించిన కోడా ప్రాంతం కానీ, మరి పెద్ద ఎత్తున నష్టం ఆ జిల్లాలతో పాటు ఆదిలాబాద్ జిల్లా ఆ ఎగువ ప్రాంతానికి సంబంధించిన నీటి ప్రవాహం ప్రతి సందర్భంలో ఎక్కువ ఉండటం వల్ల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే ఒక ఆలోచనతోనే మేము గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడున్న జిల్లా యంత్రాంగానికి సంబంధించిన కలెక్టర్ గారితో పాటు వివిధ డిపార్ట్మెంట్లు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండటం, దానికి సంబంధించి కూడా ఇంకేమి చర్యలు తీసుకోవాలి, ప్రజలు ధైర్యంతో ఉండండి అని ధైర్యం చెప్పడానికి ప్రభుత్వ యంత్రాంగంతో పాటు మేము రావటం జరిగింది. ఇక్కడ పెనుగంగ, ప్రత్యేకించి ఇటు పెనుగంగకు సంబంధించి ఆ ఎగువ ప్రాంతంలో వస్తూ ఉన్న వరదకు సంబంధించిన సమాచారం, ఒకవేళ పెద్ద ఎత్తున అక్కడ వర్షాలు పడి అక్కడ ఉన్న డ్యామ్స్లో నీటిని రిలీజ్ చేస్తే ఏ విధమైన చర్యలు తీసుకోవటం వల్ల ప్రాణ నష్టం కలగకుండా, ఆస్తి నష్టం కలగకుండా ఉండే ప్రయత్న భాగంలోనే వ్యవసాయ సంబంధించిన మరి భూమి పరంగా వారి పంట నష్టం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే యోచనతో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పెట్టి ముందే తీసుకెళ్లాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భం ఇది. జైనత్ బేలా మండలాలకు ప్రతి సంవత్సరం కూడా ఈ ముప్పు తప్పడం లేదు. కోరాటా చెనాక ప్రాజెక్ట్ బ్యారేజ్ కట్టినప్పటికీ కెనాల్స్ నిర్మాణం జరగకపోవడం వల్లే ఈరోజు ఈ విపత్తు సంభవించింది అంటారు. మీరేమంటారు? ఈరోజు పూర్తి స్థాయిలో ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కెనాల్స్ నిర్మాణంతో పాటు అన్నీ జరుగుతాయి. ఈరోజు మేము వచ్చిన తర్వాత కూడా మొన్ననే శాసనసభ్యులు కూడా తెలియచేయడం జరిగింది. మిగతా మొత్తం ఆ డ్యామ్కి సంబంధించిన కంప్లీట్ వర్క్ చేయాలని తెలియజేయడం జరిగింది. దాని విషయంలో మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఆ 20% నిధులను వెంటనే రిలీజ్ చేసి వారి వర్క్ను మొదలుపెట్టే కార్యాచరణ తీసుకుంటే ఇంకా రాబోయే కాలంలో మేము కెనాల్స్ నిర్మాణం కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది, డేట్ విషయంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులన్నింటిని కూడా ఫస్ట్గా పూర్తి చేసి ముందుకెళ్ళటం జరుగుతుంది. దానివల్ల ఈ గోదావరి పరిహారిక ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలకు ఈ ముంపు బెడద ఉండకుండా చూడాలని ఆలోచన చేస్తాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు ముంపుకు గురయ్యాయి. నష్టపరిహారం కోసం, ఆర్థిక సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎట్లా భరోసా కల్పిస్తారు? తప్పకుండా మేము ఎవరికైతే నష్టం జరిగిందో, నష్టం జరిగిన రైతు సోదరుడికి కానీ, నష్టం జరిగిన ఇతరులకు కానీ పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం పరంగా ఎన్యూమరేషన్ చేసి ఎవరికి నష్టం జరిగింది, ఎంతవరకు నష్టం జరిగింది, నష్టపరిహారం విషయంలో కూడా స్పష్టంగా ప్రభుత్వం వారిని ఆదుకుంటుంది. చివరిగా చెప్పండి, పాలన పట్టు తప్పింది. ఇన్ఛార్జ్ మంత్రి 2 నెలలుగా ఆదిలాబాద్ రావడం లేదు. డెంగ్యూ ఫీవర్స్ కానీ, లేకపోతే వరదలకు సంబంధించిన దానిపై సమీక్ష కూడా చేయట్లేదని చెప్తా ఉన్నారు విపక్షాలు. ఏమంటారు దీన్ని? ఇది విమర్శలు చేయడానికే విపక్షాలు ఉన్నాయి. మేము ఎందుకు చెప్తా ఉన్నాం? స్పష్టంగా వారు అనేక సందర్భాల్లో వచ్చిండ్రు. ఈరోజు రావటంతో పాటు నిరంతరం జిల్లా యంత్రాంగానికి సంబంధించిన కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారితో సంప్రదింపులు చేసి తగు విధమైన చర్యలు తీసుకోవటం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా మహబూబాద్ జిల్లాకు సంబంధించి వారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ ఈ వరద సహాయక చర్యలో ఇన్ఛార్జ్ అక్కడ వేయటం జరిగింది. ఎక్కడ ఇన్ఛార్జ్ చేస్తే అక్కడ పోవాలి. నేను వేరే జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్, కానీ ప్రభుత్వ ఆదేశానుసారం
ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ఆదిలాబాద్ పోయి రావాలంటే ఆదిలాబాద్ పోయి రావాల్సి వస్తుంది. వరదలకు సంబంధించిన నష్టాలపై పూర్తి స్థాయిలో భరోసాగా ఉంటాం బాధితులుగా అని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, ఆదిలాబాద్.